శుభోదయము. పద్య కవిత్వము. రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక వందితుడు అంటే నమస్కరింపబడినవాడు. ఈ పద్యం వినండి. సంధియమున్న వేళ చిరుసాయము గోరెడి పాఠకాళికి తందరమాని కోవిదుడు తాలిమి చూపుచు సాయమీయగన్ వందితుడై ప్రదీప్తమగు బాధ్యత మోసిన నిశ్చయాత్మమౌ పందిరి నీడవోలే తన వాగ్ఝరి గౌరవముప్పి నిల్చుగా. పాఠకులారా, ఈ పద్యం చిన్న సమస్య మీద వ్రాసింది. మనకు సాధారణంగా మన కార్యక్రమాల్లో ఎక్కడో ఒక చోట మనకు కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఆ సందేహాలు తీర్చడానికి మరొకరిని మనం అడుగుతాం. అలా అడగడంలో ఆ సందేహానికి సరైన సమాధానం సరైన సమయంలో వస్తే అలా అడిగినందుకు, వారు చెప్పినందుకు అది సక్రమమైన గౌరవప్రదమైన విశేషంగా మిగిలిపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, సంధియమున్న వేళ, సంధియము అంటే ఒక సందేహము. ఈ సంధియమున్న వేళ చిన్న సాయం, చిరు సాయము గోరెడి పాఠకాళి. ఆళి అంటే సమూహము, పంక్తి. ఈ పాఠకులు అనేవాళ్ళు చదువుతుంటారు. చదివేటప్పుడు వాళ్ళకి కొన్ని ఆలోచనలు, ఏ విధమైనటువంటి సందేహాలు వచ్చినప్పుడు వెంటనే ఎవరినో ఒకరిని అడుగుతారు, ఈ మాటకు అర్థం ఏమిటి అని. ఆ మాటకు అర్థం వెంటనే తనకు తెలిస్తే తను చదువుతున్న విషయం పూర్తిగా అవగాహనకు వస్తుంది, తన బాట సక్రమంగా ఉంటుంది, ఆ చదువుతున్న విషయం పూర్తిగా అవగతమవుతుంటుంది. ఇక్కడ విషయం ఏంది? సందేహమున్న వేళ చిరుసాయము గోరిన పాఠకాళికి తందరమాని. తందర అంటే కునికిపాటు. అడిగినప్పుడు ఏదో నిద్రమత్తులో ఉన్నట్టుగానో, నెమ్మదిగానో, సహాయం చేయాలన్నా వద్దా అన్నట్టుగానో ఇన్ని ఆలోచనలో ఉన్న మనిషి చేసే సాయం, అది ఆ నిమిషానికి అది అక్కడ స్పందన చాలా ఆలస్యమైనట్టు అనిపిస్తుంది. తందరమాని కోవిదుడు అంటే ఒక విద్వాంసుడు, తెలిసిన వాడిని అడుగుతాం మనం. తందరమాని కోవిదుడు తాలిమి చూపుచు, తనకు కావలసినటువంటి శ్రద్ధ, ఆ విషయాలపైనటువంటి ఓర్పు ఉండి ఆ సమస్యని వెంటనే చెబుతాము, ఎవరు అడుగుతున్నారు అనేటువంటి ఆ సాయం చెయ్యాలనేటువంటి ఒక కోరిక అతనికి వస్తే అతను వెంటనే చెప్పాడంటే, ఆ చెప్పడం అనేది జరిగిన తర్వాత అతను వందితుడు అవుతాడు. వందితుడు అంటే నమస్కరింపబడిన వాడు. వెంటనే మనం ఏమంటాం? స్వామి నమస్కారం, మంచి సలహా చెప్పారు అని అంటాం. ప్రదీప్తమగు బాధ్యత మోసిన నిశ్చయాత్మమవు. అతని మనసు, ఆత్మ ఎవరైనా అయితే అడిగినప్పుడు సమాధానం చెప్పాలి, వెంటనే మనం సమాధానం చెబితే అతను సంతోషపడతాడు అనేటువంటి ధోరణిలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు అతని ఆత్మ మనకి సాయం చేసినటువంటి మంచి ఆత్మ అవుతుంది. పందిరి ఓలే, అది ఎలాగంటే, ఒక మంచి ఎండలో ఒక చోట ఉంటే ఒక పందిరేసి ఉన్నారు అనుకోండి, పందిరి కింద ఉంటే చల్లగా ఉంటుంది. పందిరి ఓలే తన వాగ్ఝరి గౌరవముప్పి నిల్చుగా. అతని మాట తీరు కూడా ఆ పందిరి మనకి ఏ విధమైన సాయం చేస్తుందో అతని మాట తీరు కూడా గౌరవం కలిగి ఉండి, మరొకసారి ఆ మనిషే కనపడితే ఒక నమస్కారం పెడదాము, మనకు ఉపయోగపడుతున్న మనిషి, మనకి సందేహాలు తీరుస్తున్న మనిషి అనేటువంటి ఒక సద్భావము వినేవాడిలో వస్తుంది. అందుకని ఈ పద్యం రాయడం జరిగింది. పాఠకులు ఈ పద్యం చూసి చదివి మీ అభిప్రాయాన్ని చెబుతారని, ఇలాగే నాకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.